కాటేరమ్మ కొడుకులు అని మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్లందరినీ మనం అద్భుతంగా ఒక పోర్ట్రే చేసి వాళ్ళందరూ సూపర్ హీరోలాగా మనం ఫీల్ అయిపోయి మ్యాచ్లో మనోళ్ళు 300 ఎరగదీసేస్తారు, లక్నో మీద సూపర్ విక్టరీ సాధించేస్తారు అనుకున్నాం. బట్ ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది? ఓడిపోయారు. దారుణంగా బ్యాటింగ్ అంతా ఫెయిల్ అయ్యి ఓడిపోయారు. అయితే విచిత్రం ఏంటంటే బ్యాటింగ్ అంతా ఫెయిల్ అయినా సరే 190 కొట్టారు మన బ్యాట్స్మెన్స్. 190 కొట్టినా కూడా మన బౌలర్లు కూడా ఫెయిల్ అయిపోయి ఆ 190ని డిఫెండ్ చేసుకోలేక మ్యాచ్ ఓడిపోయాం. 16 ఓవర్లలోనే టార్గెట్ వాళ్ళకి ఇచ్చేసి టార్గెట్ చేసేసారు లక్నో వాళ్ళు. మనం ఓడిపోయాం. అయితే ఇప్పుడు ఇదే ఎస్ఆర్హెచ్ టీం ఢిల్లీ మీద ఆడబోతోంది. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. రేపు ఆదివారం జరగబోతున్న ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఏ ఢిల్లీ టీం మీద అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆడబోతుందో ఆ ఢిల్లీ టీం లక్నో మీద గెలిచింది అంతకుముందు మ్యాచ్లో. అది కూడా ఇప్పుడు మ్యాచ్ జరగబోతున్న విశాఖపట్నం స్టేడియంలోనే. సో విశాఖపట్నం స్టేడియంలో లక్నో మీద ఢిల్లీ గెలిచేసింది. ఆ ఢిల్లీతోటి ఆ లక్నో మ్యాచ్లో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ మన టీం ఇప్పుడు ఆడబోతుంది మ్యాచ్. సో ఈ మ్యాచ్ అందుకే అంత క్రూషియల్ మనకి. అండ్ ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ ప్లేయర్లకి మనం ఇచ్చిన కాటెరమ్మ కొడుకులు అనే బిరుదు డైల్యూట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఈ మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్స్ ఉందా లేదా? ఒకవేళ ఢిల్లీ చేతిలో ఎలాగైతే లక్నో ఓడిపోయిందో అలాగే లక్నో చేతిలో ఓడిపోయిన మన ఎస్ఆర్హెచ్ కూడా ఢిల్లీ చేతిలో ఓడిపోతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం అసలు రెండు టీంలని కంపేర్ చేద్దాం. కంపేర్ చేసుకుని ఆ తర్వాత పిచ్ రిపోర్ట్ అండ్ రెండు టీంలో ఉన్న కీ ప్లేయర్స్ అండ్ రెండు టీమ్స్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ప్లేయింగ్ లెవెన్స్ ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ తోటి దిగబోతున్నారు అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ గురించి చూద్దాం. పిచ్ రిపోర్ట్ ఇది విశాఖపట్నం పిచ్ సూపర్గా బ్యాటింగ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే స్పిన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది 50-50 పిచ్ అనొచ్చు. ఎందుకంటే ఇది అటు స్పిన్కి సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాటింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ మన బ్యాటింగ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఏదో మొన్న అనుకోకుండా లక్నో మీద ఫెయిల్ అయ్యారు, కానీ ఈసారి మాత్రం ఆ ఫెయిల్ ఉండదని నేను అనుకుంటున్నా. హెడ్ కానీ అసలు ఇంకా మాట్లాడుకుంటే మన క్లాస్ అని కనుక నాన్ స్ట్రైకర్లో కనుక అనుకోకుండా రన్అట్ అవ్వకుండా ఉండుంటే కనీసం ఇంకో 50 రన్స్ బోర్డు మీద ఉండే అండ్ బోర్డు మీద 240+ స్కోర్ కూడా ఉండే ఛాన్స్ ఉండేది. అండ్ అలా కనుక జరుగుంటే ఆ మ్యాచ్ ఖచ్చితంగా మన ఎస్ఆర్హెచ్ గెలిచే ఉండేది. సో అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీతో ఆడబోతున్నాం, అది కూడా విశాఖపట్నంలో. ఇది స్పిన్ ఫ్రెండ్లీ అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250+ స్కోర్ లేదా కనీసం 250 స్కోర్ ఉన్నా చేస్తాం. అలా చేస్తే మనం ఈజీగా గెలిచేస్తాం, అందులో డౌటే లేదు. బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, చిన్న మైనస్ పాయింట్ అనమాట. అదేంటంటే మన స్పిన్ డిపార్ట్మెంట్. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం విశాఖపట్నం పిచ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్పిన్కి సూపర్ సపోర్ట్ ఇస్తుంది అని. అండ్ ఢిల్లీలో సూపర్ స్పిన్నర్లు ఉన్నారు, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. అవసరమైతే ఇంకొక అన్క్యాప్డ్ ప్లేయర్ స్పిన్నర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అయితే మన దగ్గర మన ఎస్ఆర్హెచ్లో స్పిన్నర్లు లేరు. ఉన్న ఒకే ఒక స్పిన్నర్ ఆడమ్ జంపా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. అండ్ అతను వస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు, అద్భుతంగా వేయాల్సిన చోట కూడా ఫెయిల్ అవుతున్నాడు మన ఆడమ్ జంపా. సో దీంతో మనకి రెండో స్పిన్నర్ లేక అభిషేక్ శర్మతో బౌలింగ్ వేస్తున్నాం. ఇది చాలా పెద్ద మిస్టేక్ మనకి. ఎక్కడైతే స్పిన్నర్లు పనిచేస్తారో అలాంటి ప్లేస్లో మనం ఒకవేళ ఒక ప్రామినెంట్ ప్రొఫెషనల్ స్పిన్నర్ తోటి దిగకపోతే ఖచ్చితంగా ఢిల్లీ చేసేయచ్చు, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా సూపర్ డూపర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. జేక్ మెగ్గర్, ట్రిస్టన్ స్టబ్స్, ఇలా చాలామంది ఫారెన్ ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే సూపర్ ప్లేయర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్లో రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా స్పిన్నర్ని పిక్ చేసుకోవాలి. ముఖ్యంగా మన దగ్గర ఫెయిల్ అవుతున్న ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి బౌలింగ్ని బలం చేసుకోవాలి, ఇంకొంచెం బలం చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పటివరకు మొత్తం మీద 18 T20 మ్యాచ్లు జరిగాయి పిచ్లో. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 8 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ 10 సార్లు గెలిచింది. అలాగే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ ఏదైతే ఉందో అది 170 అండ్ సెకండ్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ 160. ఎందుకంటే ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసే టైంలో స్పిన్నర్లకి అడ్వాంటేజ్ ఉంటుంది. దానివల్ల అండ్ డ్యూ ఉన్నా సరే, ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎల్లో సెకండ్ బాల్ తీసుకోవచ్చు, న్యూ బాల్. దీనివల్ల డ్యూ ఉన్నా సరే బౌలింగ్ మీద అంత ఇంపాక్ట్ చూపించట్లేదు. అండ్ దీనివల్ల బౌలింగ్ మీద ఇంపాక్ట్ చూపించకపోవడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అక్కడ స్పిన్నర్లకి ఎక్కువ డామినెన్స్ దొరుకుతుంది. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే ఛాన్స్ ఉంది. సో ఈ మ్యాచ్లో ఎవరైనా సరే ఎస్ఆర్హెచ్ కానీ ఢిల్లీ కానీ ఏదైనా సరే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే బెటర్. అండ్ మన ఎస్ఆర్హెచ్ అయితే ముఖ్యంగా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మన బ్యాటర్లు అందరూ ఇరగదీసేస్తారు, భారీ స్కోర్ కొట్టేస్తారు. ఈసారి ఆల్రెడీ బ్యాటింగ్ పిచ్ కాబట్టి భారీ స్కోర్ కొట్టేస్తే అది ఖచ్చితంగా మెంటల్గా ఢిల్లీ మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో అదంతా ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ కాదు, డిస్ట్రక్షనల్ బ్యాటింగ్ లైనప్పే ఒప్పుకుంటా. బట్ యూత్ ఉన్నారంతా. సో ఇన్నింగ్స్ బిల్డ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అది పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది మన ఎస్ఆర్హెచ్కి. సో దీనివల్ల మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే, ఒకవేళ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మనకి అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అండ్ ఈ పిచ్ మీద ఇప్పటివరకు డీసీ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది, అందులో డీసీ గెలిచింది.
సో ఇక్కడ డీసీకి గెలవడమే డీసీకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. అండ్ రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే డీసీకి ఈ పిచ్ మీద ఆల్రెడీ ఒక మ్యాచ్ లక్నోతో ఆడింది, అందులో గెలిచింది కూడా. ఇది డీసీకి ఉన్న ప్లస్. అయితే ఇప్పుడు మ్యాచ్ జరగబోతోంది ఎస్ఆర్హెచ్ తోటి. ఇప్పుడు ఉన్న టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా భారీ భారీ డిస్ట్రక్టివ్ ప్లేయర్స్. అప్పుడున్న ఎస్ఆర్హెచ్ టీంకి ఇప్పుడున్న ఎస్ఆర్హెచ్ టీంకి చాలా తేడా ఉంది. సో ఖచ్చితంగా ఇది ఎస్ఆర్హెచ్కి పెద్ద ప్లస్ అవ్వచ్చు. ఈ బ్యాటింగ్ టీం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి ప్లస్ అవ్వచ్చు. ఇక ఇప్పుడు ముఖ్యంగా హెడ్ టు హెడ్ హిస్టరీ చూద్దాం. ఐపీఎల్లో డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మొత్తంగా 24 మ్యాచ్లు జరిగాయి. 24 మ్యాచ్లు డీసీ 11 గెలిస్తే ఎస్ఆర్హెచ్ 13 గెలిచింది. దగ్గరే ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్య కూడా మంచి టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే రీసెంట్ 5 మ్యాచెస్ ఏవైతే 2021, 2022 అండ్ 2023, 2024 ఈ మధ్యలో జరిగిన ఒక 5-6 మ్యాచ్ల్లో కంప్లీట్ డామినెన్స్ డీసీదే. రీసెంట్ 6 మ్యాచెస్ అంటే 2021 తర్వాత జరిగిన 6 మ్యాచెస్ చూసినా అందులో డీసీ 4 సార్లు గెలిచింది, ఎస్ఆర్హెచ్ 2 సార్లు మాత్రమే గెలిచింది. అంటే డీసీ ఖచ్చితంగా ఒక ప్రామినెంట్ అపోనెంట్ అనమాట మన ఎస్ఆర్హెచ్కి. సో దీన్ని మన వాళ్ళు ఖచ్చితంగా అధిగమించాలి. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ప్లేయింగ్ 11 గురించి చూస్తే మన డీసీ టీంలో జేక్ ఫ్రెజర్ మెగ్గర్, ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, ట్రిస్టియన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, అశుతోష్ శర్మ వీళ్ళు ఉండొచ్చు. వీళ్ళలో అశుతోష్ శర్మ ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. అలాగే ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఫైనల్ లెవెల్లో ఉంటాడనే తెలుస్తుంది. అయితే కేఎల్ రాహుల్ వస్తే ఎవరిని తీసేస్తారు అనేది చూస్తే మనకి ఈజీగా సమీర్ రిజ్వీ పేరు ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా సమీర్ రిజ్వీ ఫెయిల్ అయ్యాడు, 4 రన్స్ మాత్రమే కొట్టే. సో సమీర్ రిజ్వీ ప్లేస్లో కేఎల్ రాహుల్ రావచ్చు. అయితే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్ని బయట పెట్టడం, ఒక బ్యాటింగ్ లైనప్ని మంచి స్ట్రాంగ్ హోల్డ్ చేయగలడు కరుణ్ నాయర్. అలాంటి కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్ని బయట పెట్టడం నిజంగా ఒక తప్పు డెసిషన్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే కరుణ్ నాయర్ మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. కరుణ్ నాయర్ వస్తే ఖచ్చితంగా టీంకి ఒక సాలిడ్ మిడిల్ ఆర్డర్ అనేది దొరుకుతుంది. అలాంటి కరుణ్ నాయర్ని తీసుకుంటే ఒకవేళ ఫైనల్ లెవెల్లోకి డీసీకి అది పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ డొమెస్టిక్లో రీసెంట్గా కరుణ్ నాయర్ మంచి పెర్ఫార్మెన్స్ కూడా చూపిస్తున్నాడు, సెంచరీ మీద సెంచరీలు కొడుతున్నాడు. సో కరుణ్ నాయర్ కనుక ఒకవేళ ఫైనల్ లెవెల్లో తీసుకుంటే అది డీసీకి మంచి ప్లస్ అవ్వచ్చు. ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పేస్లో మాత్రం ఇప్పటికైతే మిచెల్ స్టార్క్ ఒక్కడే ఉన్నాడు. అండ్ నటరాజన్ వస్తే నటరాజన్ మంచి సపోర్ట్ ఇవ్వగలడు మిచెల్ స్టార్కి. ముఖేష్ కుమార్ అండ్ మోహిత్ శర్మ ఉన్న అంత అద్భుతంగా సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. మోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్లో 40 రన్స్ అబౌవ్ ఇచ్చాడు, 42, 43 వరకు ఇచ్చాడు. సో మోహిత్ శర్మ ప్లేస్లో నటరాజన్ ఒకవేళ ఫిట్గా ఉంటే, లాస్ట్ మ్యాచ్లో ఫిట్నెస్ లేదని బయటపెట్టారు. సో ఈ మ్యాచ్ కనుక మనోడు ఫిట్ అయితే నటరాజన్ కూడా రిటర్న్ కంబ్యాక్ తీసుకోవచ్చు. ఒకవేళ నటరాజన్ వస్తే ఢిల్లీ పేస్ ఇంకా బలంగా మారుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో కరుణ్ నాయర్ అండ్ బౌలింగ్లో నటరాజన్ వీళ్ళిద్దరూ ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం అది ఢిల్లీకి ప్లస్ అవుతుంది. ఆల్రెడీ కేఎల్ రాహుల్ వస్తున్నాడు కాబట్టి. అండ్ ఇంకెప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ని అండ్ ఆడమ్ జంపాని అటు ఇటు తిప్పుతుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో అనికేత్ వర్మ అదరగొట్టాడు, బట్ అభినవ్ మనోహర్ ఫెయిల్ అయ్యాడు. అభినవ్ మనోహర్ ప్లేస్లో ఆల్రెడీ మన టీం చూసుకుంటే 3 మాత్రమే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ట్రావిస్ హెడ్ అండ్ ఆడమ్ జంపా వీళ్ళిద్దరిని మారుస్తున్నాం కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ప్లేయర్ కింద కౌంట్ అవుతారు. సో మిగతా 3 ఆ ప్లేస్లో 2 మాత్రమే మనం వాడుతున్నాం, హెన్రీ క్లాసన్ అండ్ ప్యాట్ కమిన్స్. సో ఇంకొక ప్లేస్ అనేది ఓపెన్ ఉంది. ఆ ప్లేస్లో ఒకవేళ అభినవ్ మనోహర్ ప్లేస్లో కమిందో మెండిస్ని తీసుకుంటే ఖచ్చితంగా అది టీంకి మంచి బ్యాటింగ్లోను అండ్ బౌలింగ్లోను రెండిట్లోనూ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే స్పిన్లో ముఖ్యంగా ఆల్రెడీ సమర్జిత్ సింగ్ని పేస్లో పెట్టుకున్నాం, బట్ సమర్జిత్ సింగ్ అంత అద్భుతంగా బౌలింగ్ చేయట్లేదు. టీంలో సమర్జిత్ సింగ్ ఒక ఎక్స్ట్రా ప్లేయర్గానే కనపడుతున్నాడు, కానీ ఎందుకంటే అటు బ్యాటింగ్ చేయలేడు, ఇటు బౌలింగ్లో కూడా ఫెయిల్ అవుతున్నాడు. అలాంటి సమర్జిత్ సింగ్ ప్లేస్లో స్పిన్ ట్రాక్ లాంటి విశాఖపట్నం పిచ్ మీద రాహుల్ చహార్ని కనుక రిటర్న్ తీసుకొస్తే అది ఎస్ఆర్హెచ్కి సూపర్ ప్లస్ అవుతుంది. అభిషేక్ శర్మతో ఒకవేళ 2-3 ఓవర్లు వేయించినా ఇక్కడ రాహుల్ చహార్ అండ్ ఆడమ్ జంపా వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఎస్ఆర్హెచ్కి సూపర్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రాహుల్ చహార్ కంబ్యాక్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ కమిందో మెండిస్ని మిడిల్ ఆర్డర్లో తీసుకోవడం కూడా ఎస్ఆర్హెచ్కి మంచి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడాలి వీళ్ళు ఏం చేస్తారనేది. ఫైనల్గా ఇప్పుడు 2 టీంలు బలాబలాలు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి, బట్ మన బ్యాటింగ్ సూపర్గా ఉంది. లాస్ట్ లక్నో మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ చూస్తే స్టార్టింగ్లో డూప్లెసీ అండ్ మధ్యలో కొంచెం అక్షర్ పటేల్ అటు ఇటు ఆడినా లాస్ట్లో అశుతోష్ శర్మ ఆడకపోతే మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయేది. సో వీళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎవరైతే జేక్ మెగ్గర్ ఉన్నాడో అండ్ ఆ తర్వాత అభిషేక్ పోరెల్
మిగతా బ్యాట్స్మెన్లు ఎవరైతే ఉన్నారో అందరూ ఫెయిల్ అయ్యారు. సో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అది మనకి మ్యాచ్ అనేది ఈజీగా చేతికి వచ్చేస్తుంది. ఈ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ ఇది. సో ఇది మనకి పెద్ద ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మన బౌలింగ్ బాగుంటే ఆ బ్యాటింగ్ లైనప్ని ఈజీగా మనం అవుట్ చేసేచ్చు అందరినీ కూడా. అదే మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే మనం సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాం టాప్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు. బట్ మన లోయర్ ఆర్డర్ ఒకటి కొంచెం అంత స్ట్రాంగ్గా లేదనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా నేను ఇదే చెప్పాను, మన లోయర్ ఆర్డర్లో మైనస్ పాయింట్ ఉంది అని. ఒకవేళ కమిందు మెండిస్ని కనుక తీసుకుంటే అది మనకి మంచి ప్లస్ అవుతుంది మిడిల్ ఆర్డర్లో అండ్ లోయర్ ఆర్డర్ కూడా. సో చూడాలి మరి ఢిల్లీ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో అండ్ మన కాటేరమ్మ కొడుకులు ఎలా కొడతారు. మరి మీరే ఉంటారు, 300 స్కోర్ మనం చేస్తూ ఉంటారా ఈసారైనా, లేదంటే కనీసం 250+ స్కోర్ చేసి లాస్ట్ టైం లక్నో చేతిలో ఓడిపోయే అవమానాన్ని ఈసారి తీర్చుకుంటారంటారా? కామెంట్ చేసి చెప్పండి.